హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. ఒక మంచి నటుడైనటువంటి సిద్ధార్థ్ జీవితం ఎందుకు ఇలా అయింది అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యాక్చువల్గా బాయ్స్ చిత్రంతో తన తొలి తెలుగు సినిమాని హీరోగా నటించడం ప్రారంభించినటువంటి సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వంలో ఆ చిత్రం రావడం, అయితే యూత్ ఆ పాటలకి చాలా ఆకర్షితులయ్యి ఇప్పటికీ కూడా బాయ్స్ చిత్రంకి సంబంధించినటువంటి పాటల గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆ పాటలు చాలా ఫ్రెష్గా ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. అయితే అసలు విషయం ఏంటంటే, మరి అంత గొప్ప చిత్రంలో దాదాపు 22 సంవత్సరాల క్రితం నటించినటువంటి సిద్ధార్థ్ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? అసలు విషయం ఏంటంటే, సిద్ధార్థ్ అన్ని రకాల క్రాఫ్ట్స్ అంటే 24 క్రాఫ్ట్స్లో తన మార్క్ ఉన్నటువంటి యాక్టర్ అని చెప్పాలి. నిజంగా చాలామంది హీరోలు యాక్టింగ్ సరిగ్గా రాక కేవలం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల కొడుకులై ఉండి, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్ల కొడుకులై ఉండి నంబర్ 1 స్థాయికి ఎదుగుతూ ఉంటారు. కానీ సిద్ధార్థ్ మాత్రం సెల్ఫ్ మేడ్ అని చెప్పుకోవాలి. అందుకే కొంతమంది నువ్వు తెలుగువాడివి, తమిళ్ సినిమాలు చేయకూడదు, ఎందుకంటే మాకు కొన్ని విభాగాల్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, తెలుగు వాళ్ళని తమిళ్లో నటింపజేయం అని చెప్పి కొంతమంది ఆయనని దెబ్బతీశారని చెప్పుకోవచ్చు. అయితే బొమ్మరిల్లు లాంటి ఒక సూపర్ హిట్లో నటించినా కూడా నిజం చెప్పాలంటే సిద్ధార్థ్కి అసలు ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే 5 నంది అవార్డులు సాధించినటువంటి బొమ్మరిల్లు చిత్రం కనీసం కన్సులేషన్ బహుమతి కూడా సిద్ధార్థ్కి రాలేదు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ దాన్ని ఎంత గొప్ప స్థాయిలో తీసుకొచ్చాడు, మరి అది ఎంత సూపర్ హిట్ అనేది మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని ఇష్టపడే వాళ్ళందరూ బొమ్మరిల్లు చిత్రాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి దానికి జెనీలియాకి మంచి పేరు వచ్చింది, కోట శ్రీనివాసరావు గారికి మంచి పేరు వచ్చింది, ప్రకాష్ రాజ్కి ఉత్తమ నటుడు అవార్డు కూడా నంది బహుకరించారు. మరి నంది కూడా బహుకరించినప్పుడు ఆ హీరోకి ఏమైనా కనీసం కన్సులేషన్ బహుమతి కూడా ఇచ్చారా? కనీసం బెస్ట్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్గానైనా ఆయన పేరు నామినేట్ అయిందా అంటే కాలేదు అని చెప్పాలి. మరి ఎందుకు ఇలా జరిగింది అనేది ప్రొడ్యూసర్ దిల్ రాజుకే తెలియాలి. అంతేకాదు, ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక గొప్ప చిత్రం, ఇప్పటికీ చాలామంది అభిమానులకి గుర్తుండిపోయే చిత్రం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ప్రభుదేవ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో ఈ సినిమా రావడం జరిగింది. అయితే ఇది ఎంత గొప్ప సక్సెస్ అనేది కూడా మనందరికీ తెలుసు. త్రిష హీరోయిన్గా ఈ చిత్రంలో చేసింది. అండ్ ఎన్నో అద్భుతమైన అవార్డులు శ్రీహరి గారికి కూడా రావడం జరిగింది. కానీ ఆ సినిమాలో కూడా కనీసం ఒక కన్సులేషన్ ప్రైజ్ని కూడా, కనీసం స్టేజ్ మీదకి కూడా సిద్ధార్థ్ని పిలిచి గౌరవించలేదు అప్పుడు ఉన్నటువంటి సినీ ప్రముఖులు. అంటే ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం ముచ్చట. కానీ ఇలాంటి విషయాలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక గొప్ప నటుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని విశ్లేషించే సమయంలో ఇలాంటి మాటల్ని మనము అసలు గొప్ప నటుడు అన్నప్పుడు అన్ని రకాల అర్హతలు ఉన్న సిద్ధార్థ్కి ఎందుకు ఇలా, మరి కాలం పగబట్టిందా, లేకపోతే తను చేసినటువంటి కథల ఎంపికలో తప్పు జరిగిందా, మరి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవటానికి కారణం అవుతున్నాయి. అయితే అసలు విషయానికి వస్తే, కొంతమంది అంటే రోజా భర్త సెల్వమణి వల్లే చాలామంది సిద్ధార్థ్ ఎటు కాకుండా పోయాడు అని అందరూ అంటుంటారు. ఎందుకంటే తమిళనాడులో సంబంధించినటువంటి మూవీ ఎగ్జిక్యూటివ్ పర్సనాలిటీగా ఆయన ఒక పెద్ద బాధ్యతని చేపట్టారు సెల్వమణి గారు. అయితే తెలుగు నటులు తమిళ్లో నటించకూడదు అని ఒక బిల్ని పాస్ చేసి దాన్ని కేవలం 20 రోజుల్లో అమలుపరిచారు. ఆ సమయంలోనే మంచి పీక్ స్టేజ్లో ఉన్న మన సిద్ధార్థ్ తెలుగు నటుడు అనే ఒకే ఒక కారణంతో తమిళ్లో ఎలాంటి అవకాశాలు రాకుండా చేశారు. సరే, నాకు తమిళ్లో అవకాశాలు రాకుండా చేస్తున్నారు అని చెప్పి
తాను దర్శకత్వం వహించాలి అని కూడా భావించాడు. దర్శకత్వం వహించి చిన్న అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని తన సొంత పెట్టుబడితో దాదాపు 5 కోట్ల సొంత డబ్బుతో ఆ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అయితే దాన్ని ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఒక తల్లి, ఒక తండ్రి అండ్ ఒక చిన్న పాప, ఆ పాపకి సంబంధించినటువంటి జీవితం ఏం జరుగుతుంది, ఒక తండ్రికి ఒక కూతురికి ఉన్న ప్రేమ ఎలా ఉంటుంది అనే ఒక మంచి కథతో చిన్న అనే ఒక సినిమాని తీశాడు. అది సొంత కథ, తనే రాసుకున్నాడు, తనే దర్శకత్వం కూడా వహించాడు. దాదాపు 5 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా అయ్యింది. అది సొంత డబ్బుగా తను పెట్టుకోవడం కూడా జరిగింది. అంతా అయిపోయి ప్రమోషన్స్ చేసేటప్పుడు సిద్ధార్థ్ తెలుగువాడు, ఆంధ్ర నుంచి వచ్చి తమిళనాడులో సెట్ అయ్యాడు, ఇలాంటి వాడిని మేము అస్సలు ఎంకరేజ్ చేయమని చెప్పి ఆయనని రాళ్లతో కొట్టడం, ఆయన మాట్లాడుతుంటే మైకులు విసిరేయడం, ఆయనపై గుడ్లు వేయడం లాంటివి చేశారు. ఇవన్నీ భరించి కేవలం నటన మీదే ఇష్టంగా ఉంటూ పాపం ఆయన ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయిన తర్వాత చాలామంది అతని నటనకి మంత్రముగ్ధులైపోయి చాలా చిత్రాలు ఇచ్చారని చెప్పాలి. మహాసముద్రం అనే సినిమా తన జీవితాన్నే తిప్పేసింది. శర్వానంద్తో మంచి స్నేహంతో ఉన్నటువంటి సిద్ధార్థ్ మహాసముద్రంలో ఒక మంచి మూవీ, అంటే డైరెక్ట్ తెలుగు మూవీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత చేశాడు. అందులో సిద్ధార్థ్కి ఏం మంచి జరిగింది అని మీరు అడుగుతారు. నేను దానికి సమాధానంగా అదితిరావు హైదరీ పరిచయం అవ్వడం, అదితిరావు హైదరీ ఎంత మంచి నటి మనకు తెలుసు, అలాగే తాను పరిచయం అవ్వడం, తనను పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. సినిమా నడుస్తున్నటువంటి షూటింగ్ నడుస్తున్నటువంటి సినిమా నడుస్తున్నటువంటి ఆ సందర్భంలో ఒక 2 సంవత్సరాలు వీళ్ళు పీకల్లోతులో ప్రేమలో ఉండిపోవడం, అయితే తనకు రెండో భార్యగా రావటానికి కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు అని అదితిరావు హైదరీ చెప్పడం, కొన్ని వేల కోట్లకి అదితిరావు హైదరీ వారసురాలు అవ్వడం, చకచక పెళ్ళి అయిపోవడం, ఇప్పుడు అసలు ఏమాత్రం ఆలోచించకుండానే వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఇద్దరికి వివాహం అయిపోవడం లాంటివి జరిగాయి. సినిమా పరిశ్రమ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం తన జీవితం బాగుందనే చెప్పాలి. చాలామంది హీరోయిన్లతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చాలామంది ఆర్టికల్స్ రాయడంతో కూడా సిద్ధార్థ్ జీవితం ఎటు కాకుండా పోయిందని చెప్పాలి. అయితే తనకు అహంకారం చాలా ఎక్కువ, ప్రొడ్యూసర్ల మాట వినడు, తను వచ్చినప్పుడు మాత్రమే మేము అన్నీ చేసుకోవాలి, లేకపోతే నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు అని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయని చెప్పాలి. అయితే ముక్కు మీద కోపం ఉన్నటువంటి సిద్ధార్థ్కి తన స్వభావమే ఒక పెద్ద శత్రువుగా మారిపోయింది. అంటే చాలామంది అంటుంటారు కదా, ఎంత గొప్ప నటుడైనా డిసిప్లిన్ లేకపోతే కష్టమని. సో అలా సిద్ధార్థ్ తన కెరియర్ని మరి తానే పాడు చేసుకున్నాడా? మరి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అలాంటి సినిమాలు, బొమ్మరిల్లు లాంటి సినిమాలు, ఆట లాంటి మ్యూజికల్ హిట్స్ తన కెరియర్లో ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాదు. ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ చెప్తూ, నేను నటించిన చిత్రాలు దాదాపు ఒక్కొక్క చిత్రం సంవత్సరం ఆడినటువంటి రికార్డు కూడా ఉంది, కానీ దానికి నాకు ఒరిగిందేమీ లేదు అని కొన్ని చిత్రాల పేర్లు చెప్తూ వచ్చాడు. అంటే నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన సినిమాల పేర్లు అన్నీ చెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్కి ఒక స్ట్రైట్ తెలుగు మూవీ చేసే అవకాశం వచ్చింది. భారతీయుడు 2లో శంకర్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి సిద్ధార్థ్ని ఒక కీలక పాత్ర భారతీయుడు 2 అంటే ఇండియన్ 2లో తనకు ఒక కీలక పాత్ర ఇవ్వడం జరిగింది. మరి కనీసం ఇప్పటికైనా తన జీవితం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి, ఒక డైరెక్టర్ నుంచి, ఒక సింగర్ నుంచి మారిపోయి మళ్ళీ పూర్తిగా ఒక హీరోగా మారతాడా అనే విషయాన్ని కేవలం కాలమే నిర్ణయించాలి. నిజంగా చెప్పాలంటే అసలు టైం బాగా లేకపోతే పరిస్థితులు ఎంత పగబడతాయి అని చెప్పటానికి సిద్ధార్థ్ కెరియరే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే ఒక మంచి నటుడికి ఎందుకు అవకాశాలు రావట్లేదు అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేయటం జరిగింది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్.
బాయ్.